అరే వినబడతలేదా అనే? ఏందో చెప్పు. అన్నం వేసుకురా పో, ఆకలి అవుతుంది. కండ్లు కనబడతలేవా లేకపోతే కాకులు గిట్ల ఎత్తుకపోయినాయా? ఓ పక్క బియ్యమే జరుగుతాంటిని అన్నమే నుంచి అయిందని వేసుకురా పోంటానా? బియ్యం ఏంది గడ్డ తక్కువన్నాయి? ఇవి నా ఒక్కదాని మందమే. మరి నాకెట్లనే? ఏమో నాకేమెరక. రాత్రిలి మాట్లాడేటప్పుడు తెలియదా నాకెట్లా అని ఇప్పుడు అంటాను? అగో పేపే అంటే శాతనే శాత కాక ఒక మాట అంట పడితే ఏమైతుంది పెళ్ళమే ఉండి మొత్తం హెచ్చుగా పెడతాను కదా నేను బాగానే. అంటావు నువ్వు అంటే నేను ఊకే పడుకుంటుండాలా? ఏమో దేశం మీద నువ్వు ఒక్కనే మోగని పని చేసినట్టు నేను చేస్తలేనా? నేను చెయ్యందా ఇల్లు వెళ్తాందా? మాట్లాడమంటే బాగా మాట్లాడతావు. అంతగా ఏం పని చేస్తావు నువ్వు? మహా అయితే ఇల్లాగులు ఉడుతావు, వంట వండుతావు, తింటావు, పంటావు. దానికి పని చేస్తానా అని గుర్తాను. ఏం పని చేస్తానా? ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తాళ్ళు? నువ్వు ఇడిచిన బట్టలు ఎవరు పిండుతాళ్ళు? ఆ వంట చేసిన గిన్నెలు ఎవరు తోముతాళ్ళు? ఈ ఇల్లు మొత్తం ఎవరు కడుగుతాళ్ళు? ఇదంతా ఎవరు ఉడ్చల్తారు? ఇల్లు నీటిగా ఉంచుడంటే ముట్టిగానే అనుకుంటానవా తాత? ఏమో అట్లా పోయి ఇట్లా రాగానే నేను పని చేసినా అని చెప్తానవా? అబ్బో నా బంగారు కొండ, నువ్వు చేసే పనులని వాడి గురించి నాకు చెప్పుకుంటానవా? నిన్న బ్యాచులర్ కొంపలు ఉన్నప్పుడు నా రూమ్ ఎంత నీట్గా ఉంచుకునేట్టు తెలుసా నేను? అబ్బో మళ్ళీ నేను చేసిన ఇది చేసినా అది చేసినా అది చెప్పుకుంటానవా? బుద్ధుండాలి ఇంకా చెప్పనీకన్నా. బాగా చేసినవా చేస్తే ఇక అటు ఒక్కడమే వండుకొని తిని నీ బట్టలు మొత్తం మిండుకొని ఆ గిన్నెలని దోమి ఇల్లంతా ఊడువు. నా పని నేను చేస్తా. నీకు బాగా వండి పెడతాంటే తినుకుంటూ బొగ్గ బలిచెడతాను. నీ అవ్వని తక్కువ పగరత్తలేదే. నైట్ తిట్టిలో ఇంకా నాలుగు అంతుకుండా మంచుకుండు. నీ అవ్వ షాట నా మీద వేసిపోతా నువ్వు. నీ అవ్వను ఇట్రా. నీ అవ్వ ఇప్పుడు ఫోన్ చేస్తాను ఏంది? ఏదో కోపంలా వండుకొని తినన్నా కానీ ఈ నల్ల ముఖమోనికి అన్నం కూడా వండుకోవద్దా? అది ఇంకా వండి పెడితే చక్కగా తింటారు కానీ ఇక వండి పెట్టకపోతే ఆయనతో కడుపు మార్చుకొని చచ్చినా చస్తాడు. హలో బేబీ చెప్పురా. ఏం చెప్తాను బావా? ఏం లేదు రే, వట్టిగానే ఉన్నా. నీ గురించి అలా. తిన్నావా బావా? లేదురా, నా పిల్లం ఇంకా పెట్టలేదు. నా దగ్గరికి రా, మంచిగా పెడతా ముద్దులతో నన్ను. అయ్యో నీ దగ్గరికి వస్తారు ఇక 4 రోజులు చూస్తా. ఇట్లనే చేసింది అనుకో, విడాకులు ఇస్తా, నీ దగ్గరికి వస్తా మొత్తం. నన్ను చేసుకుంటా అయిపోవు కదా? ఇప్పుడు ఏమైందిరా, చేసుకోకుండా మన ఇద్దరం మంచిగానే ఉన్నాం కదా. అబ్బో బావా నాకు నెక్లెస్ కావాలి. అరే మొన్ననే కాదే నీకు ఎకరం భూమి రాసి ఇచ్చిన. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అయితే భూమి రాసిస్తే నాకు నగలొద్దా? మొన్న దానికి చేసిన హారం నీకు పట్టుకత్తి. వావ్ నా బంగారు బావా. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. బాయ్ బాయ్. ఎంతకి తెగించారా? ఏమో ఎవరికి పెడతానా ముద్దులు? నీకెందుకో నేను చెప్పా. నాకెందుకా? నేను ఇట్లా ఇంట్లోకి పోయినా పోలేదో ఫోన్ బట్టి అని ముద్దులు పెడతాను. ఎవ్వతది నాకు చెప్తావా చెప్పవా? నా ఇష్టం, నేను ఎవరికైనా ముద్దులు పెట్టుకుంటా. నీకెందుకే? ఎవరికైనా ముద్దులు పెట్టుకుంటావా? నీ ముఖానికి నేనే ఎక్కువ. ఇంకా నీకెవతరా ఫోన్ లా? ఇటు ఫోన్ ఇప్పుడు అది ఎవరితో నువ్వు నాకు చూపిస్తేనే మంచి మర్యాద బతుకుతావు. లేకపోతే అత్త కొడుక మారెండుకల నువ్వు ఊడేదాకా కొడతా. నీ చూపియా, నా ఇష్టం. ఏం చేస్తావు వేసుకోపో. ఇంకోసారి నా ఫోన్ ముట్టుకున్నా అనుకో, మంచిగా ఉన్నది చెప్తాను. నీ కర్రె ముఖం పాడుగాను, నీ నల్ల ముఖం గౌరిస్తే నువ్వు అయితే ఇంటికి రాపో. నీ బజ్జులు రాలేదాకా చీమ కట్టిదాకా కొడకపో. అయ్యో బాబు, నీ చేతులు ఇరిగిపోను. వండి పెడితే బర్రె తిన్నట్టు తిని నన్నే బొక్కలు ఇరిగేటట్టు కొట్టిండు. అది ఎవరితో దొంగన సంతి. అది దొరకానే నీకుండ దానికి మారేటికలన్నీ గీకిచ్చి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించి తాగు. ఏమనుకుంటాను?
మంచిగా కమ్మ కుమ్మ వండి పెడితే వీనికి ఏడు ఏర్పడతలేదు. బాబు నన్నే బొక్కలు ఇరిగేటట్టు కొట్టిపోయిండు. వీని తాడు దెంప వీని తలపండు వలుగుతే. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మా అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా ఇంకో మీరు వద్దన్న ఈయనకుంటా ఈ కర్రమార్గంని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇక నాకు మంచిగానే అయింది. నా బొక్కలా నిరిగేటట్టు కొట్టి ఎటో పోయిండే. చిన్న లొల్లి పెట్టుకున్నాం. యువతితో ఫోన్లో మాట్లాడిండు గంతే. సరవంతి అమ్మ ఏం కూర వండలేదే. అబ్బో సరే నేను చేస్తామ్మ పందిరినాక. అక్క ఏమైంది సరవంతి? గంటగన పెడతాను, గంటగన మొర్రుతానవు. ఏ నేనెందుకు కొడతానక్క? ఒరుడేం లేదు, మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడతానా. బట్టలు వింటాంటేనే ఊకో చెప్పు సరవంతి, నువ్వు చెప్పు. ఏం లేదక్క, ఏమున్నది? అగో ఏం లేదంటున్నాంది సరవంతి. నాకు తెలియదు అనుకుంటానవా? నీ మొగుడు ఇంటికి వచ్చేసరికి నువ్వు షాట పట్టుకొని గల్మ కాడ చెరుక్కుంటా కూర్చున్నావు బియ్యము. నీ మొగుడేమో అన్నం పెట్టు అన్నాడు. అడగానే నువ్వేమన్నావు? ఇవి నా ఒక్కదాని మందమే. నువ్వు అన్న నువ్వు రాత్రి గొడవచ్చు మీ ఇద్దరికి. అడంగానే నీ మొగుడేమన్నాడు? తిట్టిను నేను. తిట్టంగానే లోపల వేరావు నువ్వు. లోపల వంగనే ఇక్కడ మీ ఆయన వాళ్ళ లవర్తో ఫోన్ మాట్లాడతాండు. ఆ ముచ్చట నువ్విని బయటకు వచ్చి లొల్లు పెట్టుకోగానే నీ మొగుడు నిన్ను కొట్టి లోపల పంపించి నీ మొగుడు బయటికి వేయండు. బయటికి పోగాను నువ్వేం చేసినావు? ఇంట్లో ఏం చేసినావు? ఏం చేసినాక? నేనేం చేయలే. అబ్బా ఏం చేయలే. ఏడ్చుకుంటా తూడ్చుకుంటా మంచిగా కమ్మ కుమ్మ కూర పువ్వు వండుకొని తినలే ఏడ్చుకుంటా. ఓ దిక్కు చీమిడి కడతా అంటే అనుకుంటా తినలే. మళ్ళీ బయటకు వచ్చి బట్టలు పిండుకుంటా నీ మొగని తిట్టుకుంటా పిండుతాను బట్టలు. అంత లోపల మీ అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే నా మూడు ఇట్టు చేస్తాను, నా మూడు అట్టు చేస్తాను, వేస్ట్ చేసుకున్నా మమ్మీ అని చెప్తాను మీ అమ్మకి. అంత తెలిసినాక నన్ను చెప్పంటవేందక్క నువ్వు? మంచిగా ఉంటది అక్క అది, అందుకే చెప్పంటానా. నేను ఆడికి అనుకుంటానే ఉన్నా. నా ఇంటి పక్కోడు ఉంచుకున్నాడు, ఎదురింటోడు ఉంచుకున్నాడు. నీ మోడే ఇంక ఉంచుకుంటాడేంది తెలుస్తలేంది వార్త అని చూస్తానా. ఇవాళ అది కూడా అయింది. తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడక్క? దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు, ఇంట్లో నిన్ను తీసుకొని బయట పెడతాడు. తర్వాత దాంతో ఇంట్లో అయిన రసకరాజా, నువ్వు బయటేమో. అక్క ఇక నువ్వు అంతా చూసినట్టే చెప్తాను. ఇక గియ్యండి కాదు కానీ ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పరాదే. ఎన్ని చూడలేదు ఇసోటి. నేను చెప్తాను నేను రెడీగా ఉండండిరా. సరే అక్క అట్లనే చెప్తా. ఓ నేను చెప్పినట్టు నువ్వు పోనాడు. ఏమైంది బేబీ? బాడక ఏమైంది బేబీ అంటాను? నిన్ను నా లవర్ లెక్క యాక్టింగ్ చేయమన్నా, కానీ నువ్వు నిజంగానే అన్నట్టు ముట్టుకున్నాడు పట్టుకున్నాడు చెయ్యకు. అది నా ముక్కుడు వచ్చినప్పుడు చేయరా, ఇప్పుడు కాదు. లవర్ క్యారెక్టర్ అన్నావు కదా అని చెప్తానా? లవర్ క్యారెక్టర్ అన్నావు కదా అని చేస్తాను, కానీ ఆయన వచ్చే ముందట చెయ్యి, ఇప్పుడే చెయ్యకు. పాపం దీన్ని పొద్దున్నే తుక్కు కొట్టినా. పోయి మందలిద్దాం, దానికి నేను తప్ప ఇంకెవరున్నా? ఏం స్టార్ట్ చేయాలి? అదేరా యాక్టింగ్. చెప్పు బేబీ. చెప్పాలి బేబీ. నన్ను చూడకుండా గిన్నెళ్ళు ఎట్లున్నావు బేబీ? ఆయన అప్పుడు లవ్ చేసినప్పుడు నీకు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా అన్నావు. నేను జాబ్ చేద్దామని 2 ఏళ్ళు జాబ్ కోసం పోతే నువ్వు ఇటు ఇంకొన్ని చూసుకొని పెళ్లి చేసుకుంటువి. ఏం చేయాలి నీగా? అయితే మా ఊర్లో ఇల్లు లేదురా. ఇగో కర్రెమ్మకు పోనీ గింత పెద్ద బిల్డింగ్ ఉంది, ఎవ్వలేడు, వాడు ఒక్కడే ఆస్తి అంతా నీ మీదనే పెట్టుకుంది అని నన్ను బూదుగారిస్తే
సరే ఎవడో ఒకటిగా విడిపోయినోడు ఎప్పుడు నౌకరు తెచ్చుకుంటాడో అని వాడిని చేసుకున్నావు. మరి ఇప్పటికైనా ఏమైంది? మంచిగా సంసారం చేసుకుంటుండు. అవును సంసారం అనుకురా, నాకు భయం అవుతుంది. మొన్నటి దాకా మంచిగానే ఉండేరా, ఇక ఇప్పుడు అవుతున్నా తలిగించుకున్నట్టున్నాడు. ఇక కొట్టిన చోట కొట్టకుండా ఒకటే కొట్టుడు కొడతాడు. అమ్మో నేను ఆ కర్రంతో ఏగలేనురా. ఇక అయిన పని అయింది కానీ ఇప్పటికైనా మంచిదే, మనం ఎటన్నా పోయి లగ్గం చేసుకుందాంపా. ఏంది ఇన్ని రోజులు నీ మొగోడు మంచోడని సంసారం చేసినావు, ఈ రోజున మంచోడు కాదని తెలియగానే నాతో నత్తా అంటావు. రేపటి రోజున నేను కూడా గట్టినే చేస్తా. ఏం చేస్తావు? ఏమున్నది, నిన్నిడిచిపెట్టి ఇంకొని చూసుకుంటా. విసిరినదా విధిగాలం మిగిలినదా కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా విసిరినదా విధిగాలం మిగిలినదా అయినా నీకు నన్ను లగ్గం చేసుకుంటానికి ఇప్పుడు ఏం అడ్డం అవుతుందిరా? మెడలాగంత పెద్ద తాళి పెట్టుకొని ఏమంటా అంటావు? నీకు ఇప్పుడు అడ్డంకి తానేనా? ఆగు. ఏ ఆగు, నేనేం చెప్తానా? నా తల్లి నేను అది నీ తాళంటావేందే? అది నీ గంట తాళది. నువ్వు కడితే పిచ్చి పిచ్చి చెప్తాను. అవరా తమ్మి, అది నువ్వు కట్టిన తాళి కాబట్టి నీకు ఇస్తా అంటుంది. తీసుకుంటే ఏమవుతుంది? ఏమనీరా కర్ర మొగపడా, నువ్వు మధ్యలో వస్తావు. అవరా నువ్వు తాజ్మహల్ లేక తల తల మెరుతానవా? నన్ను కర్రోడు అంటావు. ఓ సోగల్లారా, ఇద్దరు మొక్కలు గట్టినే కర్రెగా అలవాటాయి కానీ అసలు మీ లొల్లాపురి ఎక్కువ తక్కువ మాట్లాడతానమేంది? నడు అన్నం వేసుకురాపో. నాకు కూడా అన్నం వేసుకురాపో బేబీ. చెయ్యత్తానమేంద్ర నరకన్నా. ఏమైతుందిరా? బాగా వస్తుంది. అది నా పెళ్ళంరా, చేస్తావురా. పిల్లం ఎక్కడదే? పిల్లం నీ సిమ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఇప్పుడు కొత్త సిమ్ లోడ్ చేసుడే. ఆయన నువ్వు ఎక్కువ లేట్ చేయకు, టైం లేదు ఇక్కడ. నీ తాళ్ళు నువ్వు తీసుకుంటే కొత్త తాళ్ళు వేసుకుంటా నేను. సిమ్ము గిమ్మంటాను. నా పెళ్ళం ఏమన్నా ఫోనారా? ఓ సిమ్ము తీసి ఇంకో సిమ్ వేయడానికి నరుకుతా బిడ్డ. ఆయననే నరుకుతావు కానీ అవొక మూల కట్టెలు ఉన్నాయి, పోయి నరుకుపో. పొద్దుడికి నీళ్ళుగా పెట్టుకోవాలి, అసలే ముగ్గురికి కాగాలి. నేను గట్టి అంటాడు కానీ నువ్వుదా వస్తానప్పా. అరే అరే నా పెళ్ళాన్ని ముట్టుకుంటావరా? నేను ఇట్లా కదరా, నిన్ను నిన్ను ఆగు. నీ అబ్బా ఇదేది ఇదేది పండగ ఎత్తానా? బండి నీ చంపుతావురా. నా పెళ్ళాన్ని ఎట్లా ముట్టుకుంటావురా నువ్వు? నీ అమ్మ చెప్తలేదు. అరే అరే తమ్మి, ఒక్కిటికతో ఏమవుతుందిరా? 3 ఇటుకలు పట్టుకరా, అట్లయితేనే పోయి అవుతుంది, లేకపోతే తర్వాత నీకే ఇబ్బంది. విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం. ఇదేం బతుకు నీ బతుకు పాడగా నీకు బతుకు మొత్తం గంగల పోను. నీ కళ్ళ ముందట నీ పెళ్ళాన్ని ఇంకోటి తీసుకొని ఇంట్లో పోయిండ్రోడా ఆయన. ఏమో సౌండ్లు వస్తానే. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు అసలు ఇద్దరు సిగ్గుండా? అసలు నువ్వు మొహోడేనా? నీ పెళ్ళాన్ని వాడికి అట్లా తీసుకుపోతాంటే చూసుకుంటా కూర్చుంటా సిగ్గులేనాడా? వావో, నా మొగుడు అయ్యేది ఉంటేనా నన్నను చంపువా అన్నను చంపు. ఊళ్ళందరూ చెప్పాలి. ఊరందరికి చెప్తే రేపటి నుంచి నా బతికేం కావాలి?